లోకమునకు తానెత్తించే దేవుడు మనలను ప్రేమించే, ఈ లోకమునకు తానెత్తించే పాపాత్ములమైన మన కొరకే ఆ సిలువలో ప్రభువు మరణించే, పాపాత్ములమైన మన కొరకే ఆ సిలువలో ప్రభువు మరణించే. యేసు అందరికీ ప్రభువు, యేసే లోకరక్షకుడు. లోకము ఆకాశము మారిన నిత్యముండును క్రీస్తేసే. యేసు అందరికీ ప్రభువు. దేవుని దూత కొర్నేలితో మాట్లాడిన ప్రకారం కొర్నేలి తన ఇంట ఉన్న ఇద్దరు భక్తి పౌరులను పేతురు దగ్గరికి పంపించినట్లుగా మనం చూస్తాం. సుమారుగా కైసరియా నుండి యొప్పేకి 30 మైళ్ళ దూరం. మరి పేతురు అప్పుడు బాగా ఆకలితో ఉన్నాడు. మిద్ది మీదకి వెళ్ళి కాసేపు ప్రార్థన చేసుకుందామని వెళ్ళాడు. ప్రియమైన బిడ్డలారా, అతని హృదయాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. ఎలా సిద్ధపరుస్తున్నాడో చూడండి. ఒక దుప్పటి ఆకాశం నుంచి ఆయన యొద్దకు రావడం చూశాడు. అందులో అన్ని రకాల చతుష్పాద జంతువులు, పురుగులు, పక్షులు అందులో ఉన్నాయి. దేవుడు మాట్లాడుతూ అంటాడు, పేతురు వీటిని చంపుకొని తిను అంటాడు. పేతురు అంటాడు, నేను యూదుని అపవిత్రమైన దాన్ని నేను ముట్టను అని పేతురు చెప్తుంటే దేవుడు దీన్ని 3 సార్లుగా దేవుడు ఇదే సందేశాన్ని పేతురుకి ఇస్తున్నట్లుగా మనం చూస్తాం. ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు పవిత్రపరిచిన దాన్ని నీవు అపవిత్రముగా ఎంచొద్దు అన్న సందేశాన్ని పేతురుకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కొర్నేలు ఇంటికి పేతురు వెళ్ళంగానే కొర్నేలు తన ఇంటి వారిని, తన స్నేహితుల్ని, తన బంధువులందరినీ పిలిపించాడు. ఇళ్ళంతా నిండిపోయింది. ఈ రక్షణ పొందనివాడు రక్షణ పొందాలని ఎంత ఆశ కలిగి ఉన్నాడో చూడండి. నేను మాత్రమే కాదు, నా బంధువుల రక్షణ పొందాలి అని ఆలోచన కలిగాడు. అంతేకాదు, నా స్నేహితులు కూడా రక్షణ పొందాలి అని ఆలోచన కలిగి ఉన్నాడు. ఆలోచించండి, కొర్నేలి బాగా చదువుకున్నవాడు, మంచి విద్యను అభ్యసించి మంచి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. మరి పేతురుని చూస్తే పేతురు పామరుడు, చదువు లేనివాడు, కానీ ప్రభువుతో ఉన్నవాడు, దేవుని సత్యాన్ని తెలిసినవాడు, సువార్తను తెలిసినవాడు. ఇతడు రాగానే కాళ్ళ మీద పడిపోతాడు. వెంటనే పేతురు లేపుతూ అంటాడు, నేను నీ వంటి మనిషినే అని కొర్నేలికి చెప్పి కొర్నేలు లేపుతాడు. యూదులు అన్యులతో కలవరు, అన్యులతో కూర్చోరు, అన్యులతో మాట్లాడరు, అన్యులతో చేతులు కలపరు. అయితే దేవుడు ఎంత గొప్పవాడంటే పేతురుని సిద్ధపరిచాడు, పేతురుని అక్కడికి పంపించాడు. ఆ ప్రజల్లో ఉన్న ఆసక్తి, వారు దేవుని వాక్యం వింటున్నప్పుడు వారు కనపరిచిన ఆ ఉత్సాహము, ఆ ఆనందము పేతురు ప్రభువుని స్తుతించేలాగా చేసింది. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించున్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఈ మాట చెప్తూ అసలు సువార్త అంటే ఏంటో పేతురు చెప్తున్నాడు. ఏంటంటే, 1, యేసు ప్రభు మన పాపముల నిమిత్తము కల్వరిశిలువలో చనిపోయాడు. ఆయన మన కొరకు సమాధి చేయబడ్డాడు. ఆయన 3వ దినాన సమాధిని గెలిచి లేచాడు. ఈ 3 మాటల్లో చక్కగా సువార్తను వివరిస్తాడు. అలా సువార్త వింటున్నప్పుడు ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా వింటున్నారు. పరిశుద్ధాత్ముడు వారందరి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తాం. దేవుని శక్తి ఆ ప్రాంతం అంతటిని కదిలించింది. కైసరియాలో చూడండి, ఎక్కడి నుంచైతే శాసనాలు పుడతాయో, ఎక్కడి నుంచైతే పరిపాలన జరుగుతుందో, ఆ కైసరియా ప్రాంతంలో ఆ కొర్నేలి ఇంటిలో ఒక గొప్ప ఉద్యమం కలిగినట్లుగా మనం చూస్తాం. ప్రజలందరిలో పశ్చాత్తాపం కలిగింది. ప్రజలందరూ నేను పాపిని అని గుర్తించి పశ్చాత్తాపడడం మనం చూస్తాం. పరిశుద్ధాత్ముని కార్యం జరిగినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన బిడ్డలారా, పేతురు అంటాడు, వీరిని బాప్తిసం పొందకుండా అడ్డగించేది ఎవరు? రక్షణ పొందాలి అంటే సువార్త వినాలి. సువార్త అంటే ఏంటంటే, యేసు క్రీస్తు మన పాపం నిమిత్తము ఆయన శిలువలో మరణించాడని, ఆయన శిలువ కార్యం యందు విశ్వాసం ఉంచాలి. ఆయన మన కొరకు సమాధి చేయబడ్డాడని విశ్వాసం ఉంచాలి. ఆయన మన కొరకు సమాధి గెలిచి లేచాడని మనం విశ్వాసం ఉంచాలి. ఇదే రక్షణ సువార్త. ఆ కొర్నేలు ఇంటి వారందరూ విని
రక్షణ పొంది ప్రభును మహింపరిచారు. ఈరోజు ప్రశ్న, దేవుని కొరకు ఏదేదో చేస్తున్నావు, దేవుని కార్యాల కొరకు నీవు డబ్బులు వెచ్చిస్తున్నావు, పేదలకు సహాయం చేస్తున్నావు, అయితే నిజంగా నువ్వు రక్షణ పొందావా? నువ్వు రక్షణ పొందాలంటే యేసుక్రీస్తు సిలువ యొద్దకు రా, ఆయన దగ్గర పాపాలు ఒప్పుకో, ఆయనను క్షమించి సమాధానాన్ని ఇస్తాడు, నిత్య జీవాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ప్రార్థన. మహోన్నతులకు దేవా, ఈరోజు విత్తబడిన మాటలు మా అందరి హృదయాలు నీరుకట్టి ఫలింపు చేయండి. మా భక్తి ద్వారా మాకు రక్షణ రాదు అని తెలియజేస్తావు, మేము నీ యందు విశ్వాసం ఉంచాలని తెలియజేస్తావు. విత్తబడిన మాటలు మా అందరి హృదయాలు నీరుకట్టి ఫలింపు చేసి మీరే మహిమ పొందండి. బలహీనులను బలపరచండి, రోగుల్ని స్వస్థపరచండి, బంధించబడిన వారిని విడుదల చేయమని, అనారోగ్యంగా ఉన్న బిడ్డల్ని గాయం గలస్తున్న మీరు తాకి స్వస్థపరచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.